డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ధర్మ, అర్థ, కామ, మోక్ష ఈ 4 వాటి కోసం వేదాలలో లిఖించబడి ఉన్నది. మరి ఈ 4 నియమాలు మీరు ఆచరిస్తే ఆర్థిక స్వాతంత్రత, ఫినాన్షియల్ ఫ్రీడమ్, డబ్బుకి, సంపదకి, ఐశ్వర్యానికి, విజయానికి, వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధికి లోటు ఉండదు. అష్ట ధనలక్ష్మి అలా వెతుక్కుంటూ మీ గృహంలోకి వస్తాయి. వన్ ఆఫ్ ద 4 పవర్ఫుల్ ప్రిన్సిపల్స్ వేదాలలో లిఖించబడి ఉన్నది. అండ్ వీటికి మేనిఫెస్టేషన్కి ఓ మై గాడ్ స్ట్రాంగ్ కనెక్షన్. మరి వీటికి సంబంధించి మీరు ఆచరణలో పెట్టాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయి. ఒక 4 to 5 నియమాలు ఉన్నాయి, ఒక 4 to 5 లాస్ ఉన్నాయి. వీటి గురించి నిగూఢంగా దాగి ఉన్న విశ్వ రహస్యాన్ని ఈ వీడియోలో రివ్యూ చేయడానికి ప్రయత్నిస్తాను అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీర్వాదంతో. సో లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. స్టే ట్యూన్డ్. గుర్తుపెట్టుకుని మీకు ఎప్పుడు ఉంటుంది అండగా, తోడుగా, నీట్గా. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి. వంశీ గారు, మనం వేదాల గురించి మాట్లాడుకుంటే దాంట్లో ధర్మ, అర్థ, కామ, మోక్ష అనే ఈ 4 పదాలకి చాలా ప్రాముఖ్యత ఉంది. పురుషార్థాస్ అంటాం. ఎస్, అంటే దీనికి మీరు చెప్పే మేనిఫెస్టేషన్కి ఏమైనా కనెక్టివిటీ ఉందా అంటే? దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ కనెక్షన్. పురుషార్థస్ అంటాము, వేదాలలో లిఖించబడి ఉన్నది. ఋగ్వేదాలో కూడా దీన్ని క్లుప్తంగా రాయడం జరిగింది. విల్ డీకోడ్ అబౌట్ దిస్ టాపిక్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుర్గాయ నమః. ఓం ఐం క్రీం శ్రీమాత్ర నమః. ఓం శ్రీ 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 పట్టమై సంతల దేవి నమః. ఓం క్రీం కాళికాయ నమః. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, నవగ్రహాలకి, పితృదేవతలకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనములు. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కారం. నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ. కమింగ్ టు ద టాపిక్, మేనిఫెస్టేషన్కి మీరు అడిగిన ధర్మ, అర్థ, కామ, మోక్ష గురించి లిఖించబడి ఉన్నది వేదాలలో. దీనికి మేనిఫెస్టేషన్కి ఓ మై గాడ్ స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. ఓకే, వీటికి సంబంధించి కొన్ని నియమాలు ఉన్నాయి, ముఖ్యంగా డబ్బుకి సంబంధించి. అవి యథావిధంగా ఆచరణలో పెడితే ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనగా ఆర్థిక స్వాతంత్రత, డబ్బుకి, సంపదకి లోటు ఉండదు. ఏంటి అంటే ద ఫస్ట్ లా, ద లా ఆఫ్ పర్పస్ఫుల్ కర్మ. ద లా ఆఫ్ పర్పస్ఫుల్ కర్మ. కర్మ అంటే ఏంటి? యాక్షన్, పని. కర్మ is not created by the God. The karma is created by you. మీరు క్రియేట్ చేసుకోవచ్చు మీ కర్మని, మీరే డిస్ట్రాయ్ చేసుకోవచ్చు మీ కర్మని. దానికి భగవంతుడికి సంబంధం లేదు యాక్చువల్లీ. కర్మ ఇస్ సంథింగ్. మీ మాట కర్మ, మీ యాక్షన్ కర్మ, మీ చూపు, మీ నడక, మీ నడవడిక, మీ వైఖరి, మీ ధోరణి, మీ క్యారెక్టర్, మీ ఆలోచన, వాట్ యుర్ గివింగ్, వాట్ యుర్ టేకింగ్, వాట్స్ యువర్ ఎమోషన్స్, మీ ఫీలింగ్స్, ఎవ్రీథింగ్ ఇస్ కర్మ. సో ద లా ఆఫ్ పర్పస్ఫుల్ కర్మ. పర్పస్ఫుల్ కర్మని మనం నిర్వహిస్తున్నామా? పర్పస్ఫుల్ కర్మని మనం ఫాలో అవుతున్నామా? పర్పస్ఫుల్ కర్మని మనం ఆచరణలో పెడుతున్నామా? ధర్మో రక్షిత రక్షిత, అదే పర్పస్ఫుల్ కర్మ. మీ ధర్మాన్ని మీరు రక్షించండి, ఆ ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది. దట్ ఈస్ పర్పస్ఫుల్ కర్మ. ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈస్ నాట్ టు బి హ్యాపీ, నాట్ టు బి సక్సెస్ఫుల్. ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఇస్ టు బి యూజ్ఫుల్. నలుగురే మోస్తారు లాస్ట్కి, ఆ నలుగురికైనా మనం అట్లీస్ట్ ఉపయోగపడాలి కదా. దాట్స్ ద పర్పస్ఫుల్ కర్మ. మన ఆలోచన ఎటువైపు ఉంది? మన డ్రీమ్స్ వైపు, మన విజన్ వైపు ఉందా? మనం ఫాలో అవుతున్న ధర్మం వైపు ఉందా? మనం ఆచరణలో పెడుతున్న యాక్షన్ పని వైపు ఉందా? చాలా పెద్ద టాపిక్ ఇది. రాబోతున్న క్లాసెస్లో వీటి గురించి ఇన్డెప్త్ మాట్లాడబోతా ఉన్నాం. ఫస్ట్ వన్, ద పర్పస్ఫుల్ కర్మ. పని చేయాలా? మంత్రాలు, యంత్రాలు, తంత్రాలు ఫాలో అయిపోతే గమ్మున అన్ని మూసుకొని ఇంట్లో కూర్చుంటే బూడిద, యాష్. ఆ దూపానికి ఇల్లంతా నల్లగా అవుతుంది, అంతే, ఇంకేం జరగదు. ఒక్క పర్పస్ఫుల్ కర్మ అడుగేస్తే మిగతా 99 అడుగులు సృష్టి చేయి పట్టుకొని తీసుకువెళ్తుంది. క్లియర్? ద పాయింట్ నెంబర్ 1, ద పర్పస్ఫుల్ కర్మ. పాయింట్ నెంబర్ 2, ద లా ఆఫ్ మేనేజ్మెంట్. కుబేరుడు ఇక్కడికి వచ్చేస్తాడు. ద లా ఆఫ్ మేనేజ్మెంట్. సంపాదించిన సంపదని ఎలా మేనేజ్ చేస్తున్నాము? సేవింగ్స్ ఏంటి? ఎక్స్పెన్సివ్స్ ఏంటి? ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి? ఎమర్జెన్సీ ఫండ్ ఏంటి? సేవా కార్యక్రమాలు ఏంటి? ఇంత సంపాదిస్తున్నారు, అందులో కింద నోటు తీసుకొని సేవకి ఇచ్చామనుకోండి, అది టిప్. భగవంతుడికే టిప్ ఇచ్చే శక్తి ఉందా మనకి? కుబేరుడికే టిప్ ఇచ్చే శక్తి ఉందా? సృష్టికే టిప్ ఇచ్చే స్టాటస్ మంది? అదే పై నోటు ఇస్తే అది ఆశీర్వాదాలుగా కన్వర్ట్ అయ్యి వేల రేట్లు మన దగ్గరికి వస్తుంది. సో సంపాదించిన సంపదల ముందు సేవా కార్యక్రమానికి తీయాలి 10%. అండ్ ద నీడ్స్, ఎక్స్పెన్సెస్, సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్, మేనేజ్మెంట్. ఓపెన్ సీక్రెట్ ఏంటంటే బిలియనర్ అవ్వడం చాలా ఈజీ.
బట్ అది సంపాదించాక ఆ స్టేటస్ ని కంటిన్యూ చేయడం చాలా కష్టం. లైక్ సక్సెస్ ఇస్ లైక్ మెర్క్యూరీ పాదరసం చేతిలో నిలబడదు, జారిపోతుంది. సక్సెస్ కూడా అంతే, డబ్బు కూడా అంతే. అందుకే లక్ష్మీదేవి చంచలమైనది అంటాం. ఎందుకు? మతి ఎంతో గతి అంతే. బుద్ధి అప్పుడు సరిగ్గా పనిచేయదు, కృతజ్ఞత అక్కడ ఉంటది కాబట్టి. సో ప్రాపర్ గా మేనేజ్ చేయాలి. సేవా కార్యక్రమాలు, ఇన్వెస్ట్మెంట్స్, నీడ్స్, ఓకే, సేవింగ్స్, దాన్ని ఎలా మల్టిప్లై చేయాలి, దాన్ని ఎలా కాంపౌండింగ్ చేయాలని కూడా ఆలోచించాలి. దాట్స్ ద గేమ్ ఆఫ్ మనీ, దాట్స్ ద గేమ్ ఆఫ్ కరెన్సీ. అంత బ్యాంకులు వేసుకుని సేవింగ్స్ లో దాచిస్తే ఐఎమ్ టెల్లింగ్ యూ లక్ష్మీదేవి అక్కడ ఉండదు. ద ప్రాపర్ మేనేజ్మెంట్. థర్డ్ వన్, ద లా ఆఫ్ క్లారిటీ. ద లా ఆఫ్ క్లారిటీ. క్లారిటీ ప్రెసిడ్స్ సక్సెస్ అంటాం. ఇఫ్ యూ వాంట్ టు బి సక్సెస్ఫుల్ యూ షుడ్ బి క్లియర్. అసలు మీకు లైఫ్ లో ఏమి కావాలి, క్లారిటీ ఉండాలి. 1 crore మేనిఫెస్టేషన్ చేయాలని గోల్ పెట్టుకున్నారు సంవత్సరానికి. ఎందుకు? ఆ 1 crore వస్తే ఏం చేస్తాము? నీ కొరకు ఏంటి, సొసైటీ కొరకు ఏంటి, నీ తల్లిదండ్రుల కొరకు ఏంటి, నీ పితృదేవతల కొరకు ఏంటి, నీడ్స్ ఏంటి, గోల్స్ ఏంటి, దాని నుండి మళ్ళీ డబ్బుల్ని ఎలా మల్టిప్లై చేస్తావు, పెట్టుబడి ఏంటి, ఎమర్జెన్సీ ఫండ్ ఏంటి, సేవా కార్యక్రమాలు ఏంటి, యూ హ్యావ్ టు హ్యావ్ క్లారిటీ. సో నేను అందుకే మేనిఫెస్టేషన్ లో ఫస్ట్ రాయాల్సింది ఏంటంటే డ్రీమ్స్ లిస్ట్. ఏం రాయాలా? డ్రీమ్స్. రాబోతున్న 2-3-5 సంవత్సరాల్లో ఏమి సాధించాలనుకుంటున్నాము, కెరీర్ ఎలా ఉండబోతుంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటి, ఎలాంటి ఇల్లు, ఎలాంటి వెహికల్స్, ఎలాంటి స్టేటస్, ఎలాంటి సేవింగ్స్, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్. లైఫ్ లో ఒక గోల్ లేకపోతే జీవితం గోలగోల అవుతుంది. సో యూ హ్యావ్ టు హ్యావ్ క్లారిటీ అబౌట్ యువర్ లైఫ్. విజన్ ఉండాలి. క్లియర్? పాయింట్ నెంబర్ 4, లా ఆఫ్ దానా. సంపాదించింది మొత్తం దాచేయకుండా యూ హ్యావ్ టు గివ్ సంథింగ్. లా ఆఫ్ దానా. 10% తీసి అటు సెల్ఫ్ ఆత్మకు సంతృప్తి చెందాలి, తల్లిదండ్రులకి సంతృప్తి చేయాలి, పితృదేవతలకి సంతృప్తి చేయాలి, మోగజీవులకి వీ హ్యావ్ టు ఆఫర్ సంథింగ్. ఓకే, చారిటీస్, డొనేషన్స్ వీ హ్యావ్ టు గివ్. దట్ ఈస్ లా ఆఫ్ దానా. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అలానే లా ఆఫ్ డిటాచ్మెంట్. ఇప్పుడు నేను చెప్పిన అన్ని లాస్ కి సాంస్క్రిట్ లో ఒక టర్మ్ ఉంది, పీపుల్ కన్ఫ్యూజ్ అవుతారని ఐఎమ్ నాట్ టెల్లింగ్. లా ఆఫ్ డిటాచ్మెంట్ ఏంటి? డిటాచ్మెంట్ ఈజ్ ఫ్రీడమ్ తల్లి. అటాచ్మెంట్ ఈజ్ హెడేక్. డిటాచ్మెంట్ ఈజ్ ఫ్రీడమ్. ఏదో ఒక రోజు ఈ భౌతిక శరీరం నుండి సోల్ కూడా డిటాచ్ అయిపోతుంది. ఆ సోల్ ఎంటర్ అయితే నీ బాడీకి ఒక విలువ, సోల్ బయటకు వెళ్తే బాడీకి లేదు విలువ. సో డిటాచ్మెంట్. ఎప్పుడో 2 నెలల క్రితమో 2 సంవత్సరాల క్రితమో ఏదో జరిగి ఉంటుంది, దాన్ని తలుచుకొని ఇంకా బాధపడుతూ ఉంటాం. వీఆర్ నాట్ రెడీ టు కమ్ అవుట్ ఫ్రమ్ దాట్. ఓల్డ్ ఎనర్జీ అది, ఓల్డ్ బ్యాగేజ్, నెగటివ్ ఎనర్జీ, కనుదిష్టి, నరదిష్టి, అదే పాత విషయాన్ని గుర్తు తెచ్చుకొని బాధపడము. ప్రతిదానికి టూ అటాచ్మెంట్, ఇట్స్ నాట్ గుడ్ మా. టూ అటాచ్మెంట్ డజంట్ గివ్ యూ ద ఎనర్జీ ఆఫ్ మేనిఫెస్టేషన్. మేనిఫెస్టేషన్ చేయడానికి శక్తి పొందాలి అంటే డిటాచ్మెంట్ అవ్వాలి. డిటాచ్మెంట్ ఇస్ ఫ్రీడమ్. డిటాచ్మెంట్ ఇస్ డివైన్ పవర్. డిటాచ్మెంట్ ఇస్ బ్లెస్సింగ్. డిటాచ్మెంట్ ఇస్ ఎనర్జీ. డిటాచ్మెంట్ ఇస్ శక్తి. డిటాచ్మెంట్ ఇస్ అవేకనింగ్. డిటాచ్మెంట్ ఇస్ ఎన్లైట్మెంట్. డిటాచ్మెంట్ ఇస్ అలైన్మెంట్ విత్ గాడ్. సో అన్ని పట్టుకొని ఓక్కూడదు. ఏమి ఒక్కలమే వచ్చాం తల్లి, ఒక్కలమే వెళ్ళిపోతాం కూడా. ఏమి పట్టుకొని రాలేదు, ఏమి పట్టుకొని వెళ్ళము కూడా. ఈ మధ్యలో జరిగిందే జగన్నాటకం. కాబట్టి డిటాచ్మెంట్, ఈ ధర్మాలు, ఈ లాస్ మీద ఫోకస్ చేసి దీనికి మేనిఫెస్టేషన్కి కనెక్ట్ చేస్తే, ఈ లాస్ మీద ఫోకస్ చేసి దీనికి పరిహారాలు, రెమెడీస్ కనెక్ట్ చేసి, సాధన కనెక్ట్ చేస్తే అమేజింగ్ రిజల్ట్ ఐమ్ టెల్లింగ్ యూ. అండ్ వీటికి సంబంధించి మాట్లాడాలంటే 24 గంటలు సరిపోవు. అండ్ కామెంట్స్ లో అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. మీ శరీరంలో ఎనర్జీస్ యాక్టివేట్ అవుతాయి. అండ్ చాలా మంది సఫర్ అవుతున్నారు, మన అనుకున్న వాళ్ళందరికీ షేర్ చేయండి. వాట్సాప్ స్టేటస్ పెట్టండి. ఈ వీడియో మీ ముందుకు రావడం ఒక దైవ సంకేతం అని మీరు గ్రహించాల్సిన అవసరం ఉంది. అలానే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఛాలెంజెస్ ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, అవరోధాలు ఉన్నా, బాధలున్నా కామెంట్స్ లో క్వశ్చన్ ఫార్మేట్ లో టైప్ చేయండి. నా పిఆర్ టీం నా వరకు తీసుకొస్తారు. వాటికి సంబంధించి నిగూఢంగా దాగి ఉన్న విశ్వ రహస్యాలు మీ ముందుకు తీసుకొని వస్తాను అని ఇట్స్ మై ప్రామిస్. ప్రోగ్రామ్ లో కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్. సో వంశీ గారు, మరి ఫర్దర్ గా క్లాసెస్ గురించి ఇప్పుడు అన్నారు, మీరు ఒక అద్భుతమైన కార్యక్రమంతో ముందుకు వస్తున్నాం అనేది, ఒకసారి డీటెయిల్ గా దాని గురించి. షూర్ మా. అక్టోబర్ 26వ తారీఖు నుండి కంటిన్యూస్ గా 7 రోజులు జూమ్ కాల్ ఆన్లైన్, మార్నింగ్ 5:45-6 నుండి మార్నింగ్ 7:30 వరకు. ఇది భగవంతుడి యొక్క ఆశీర్వాదం, విశ్వం యొక్క సంపూర్ణ అనుగ్రహం, విశ్వం యొక్క ఆజ్ఞ, పంచభూతాల యొక్క అనుకూల తత్వం అని భావిస్తూ ఇది ఒక దైవ కార్యక్రమం. ప్రోగ్రామ్ నేమ్ ఏంటంటే తల్లి, డివైన్ ఆల్కమీ. డివైన్ ఆల్కమీ 7 days టు టర్న్ యువర్ ఎనర్జీ ఇంటూ గోల్డ్. అంటే మీకున్న శక్తి బంగారంగా మారడానికి ఇట్ టేక్స్ ఓన్లీ 7 days. ఈ 7 రోజుల్లో ఓపెన్ ఛాలెంజ్ ఐమ్ టెల్లింగ్ యూ ఓపెన్ ఛాలెంజ్. ఈ సృష్టిలోనే, యావత్ భూ ప్రపంచంలోనే
99.99% ఎవరు బయటికి తీసుకొని రాని అంశాలు, ఎవరు డిస్కస్ చేయని అంశాలు ఆ ప్రోగ్రాంలో ఉండబోతున్నాయి. అది మీకు ఎలా వచ్చింది అంటే భగవంతుని అనుగ్రహం, విశ్వం యొక్క అనుగ్రహం, పితృదేవతల నుండి ఆశీర్వాదం, మేము చేసే సాధనకి ఫలితం. అది మాకు మా కుటుంబ సభ్యులకు మాత్రమే ఉండిపోకూడదు. అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి కుటుంబ సభ్యులందరికీ వెళ్ళాలి, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి వెళ్ళాలి అనే ముఖ్య ఉద్దేశంతో అది పనిచేద్దామని డిసైడ్ అయిపోయి ఉన్నాం. జాతకరీత్యా ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నా, న్యూమరాలజీ పరంగా ఎలాంటి ఇష్యూస్ ఉన్నా, వాస్తు పరంగా ఎలాంటి ఇష్యూస్ ఉన్నా, దరిద్రుడు కూడా ఎస్ నేను ధనవంతుడిని అవ్వగలను, ఐఎమ్ రిచ్, ఐఎమ్ అబుండెంట్ అన్న స్టేజ్కి పట్టుకెళ్ళబోయేటట్టు ఒక గ్రేట్ ఎనర్జీ ట్రాన్స్ఫార్మ్ అవ్వబోతుంది అక్కడ. ఆత్మ నమస్కార్ అన్నంత వరకే వైబ్రెంట్ శ్రీ వంశీ గారి మాట. ఆ తర్వాత ఒక డివైన్ ఎనర్జీ, ఒక కాస్మిక్ ఎనర్జీ, ఒక స్పిరిచువల్ ఎనర్జీ ప్రోగ్రామ్ని డ్రైవ్ చేస్తుంది. వీఆర్ టచింగ్ ఎవ్రీ సింగిల్ ఎడ్జ్ ఆఫ్ ద యూనివర్స్, వీఆర్ టచింగ్ ఎవ్రీ ఎనర్జీ ఆఫ్ ద యూనివర్స్. సృష్టికున్న కంప్లీట్ శక్తిని, మెయిన్ ఎనర్జీని మనం శరీరంలోకి ఎలా ఆవహించుకోవచ్చు మాట్లాడుతున్నాం. ధనాన్ని ఆకర్షించే శక్తిని శరీరంలోకి ఎలా ఆవహించుకోవచ్చు మాట్లాడుతున్నాం. ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి ఏమేమి సహకారం కావాలి పంచభూతాల దగ్గర నుండి, ఏ విధమైన అనుకూల తత్వం కావాలి నవగ్రహాల దగ్గర నుండి, ఏ విధమైన చల్లదనం కావాలి పితృదేవతల దగ్గర నుండి మాట్లాడబోతా ఉన్నాం. హెల్త్ మేనిఫెస్టేషన్, జాబ్ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, బిజినెస్ మేనిఫెస్టేషన్, ఒక దరిద్రుడు ధనవంతుడుగా మారడం ఎలా, 360 డిగ్రీల్లో ఒక మానవుడి యొక్క మైండ్ ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి ప్రాక్టికల్లీ, ఒక బ్లూ ప్రింట్, ఒక కాంటెంట్, ఒక కాంటెక్స్ట్, ఒక అనాలిసిస్, ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. అండ్ స్పిరిచువల్ రెమెడీస్ ఎన్నో మాట్లాడబోతున్నాం. స్పిరిచువల్ రెమెడీస్, పరిహారాలు అంటాం, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్. ఈసారి ఆస్ట్రాలజీని మేనిఫెస్టేషన్ కనెక్ట్ చేస్తూ, వాస్తుని మేనిఫెస్టేషన్ కనెక్ట్ చేస్తూ, న్యూమరాలజీని మేనిఫెస్టేషన్ కనెక్ట్ చేస్తూ, సైన్స్ ఓరియంటెడ్గా, రిజల్ట్ ఓరియంటెడ్గా, క్వాంటమ్ ఫిజిక్స్, మెటాఫిజిక్స్ని కనెక్ట్ చేస్తూ, అండ్ ఇప్పుడున్న పంచభూతాలకు ఉన్న శక్తిని, నవగ్రహాలకు ఉన్న శక్తి, ఎలాంటి నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా వీళ్ళ మీద అది పాజిటివ్గా కన్వర్ట్ అయ్యేటట్టు రూపాయి ఖర్చు లేకుండా మన గృహంలో మనం చేసుకునే సాధనాలు ఏమేమి ఉన్నాయి అండ్ ప్రాక్టికల్గా నేను మెడిటేషన్ చేయించబోతా ఉన్నా. వాట్ నాట్ మా. అండ్ ఓపెన్లీ టెల్లింగ్, ఏదో చూసాము డబ్బులున్నాయి ఐ కెన్ జాయిన్ అంటే అది నడవదు, జరగదు. అది దట్ డజంట్ హ్యాపెన్ అట్ ఆల్. ఈ వీడియో వాళ్ళ ముందుకు వచ్చింది అంటేనే వాళ్ళు ఎవరైతే దేవుడిని ప్రే చేస్తా ఉన్నారో ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదమే ఈ వీడియో, ఆశీర్వాదానికి సంకేతమే ఈ ప్రోగ్రామ్ అని అర్థం చేసుకోవాల్సిన అవసరం 100కి 10,000% ఉంది. ఎందుకంటే లైఫ్లో కోఇన్సిడెన్స్ అన్నది లేదు. ప్రతిదానికి ఒక పర్పస్ ఉంటుంది, ఒక గేమ్ ప్లాన్ ఉంటుంది, ఒక కారణం ఉంటుంది, సృష్టికి ఒక లక్ష్యం ఉంది. సృష్టి యొక్క లక్ష్యం ఫుల్ఫిల్ చేసుకోవడానికి కొన్ని ఆత్మలు కావాలి. అలాంటి ఆత్మల్ని ఎవరైతే యూనివర్స్ చూస్ చేసుకుంటుందో అలాంటి వాళ్ళకి ఈ వీడియో ముందుకెళ్తుంది. వాళ్ళనే మనం డివైన్ చూజన్ పర్సనాలిటీస్ అంటాం, గాడ్ చూజన్ పర్సనాలిటీస్ అంటాం, యూనివర్స్ చూజన్ పర్సనాలిటీస్ అంటాం. అంటే భగవంతుడే, విశ్వమే వాళ్ళ కార్యాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి కొంతమంది సోల్స్ కావాలి, కొంతమంది వ్యక్తులు కావాలి. అలాంటి వ్యక్తులే ఈ వీడియో వాళ్ళ ముందుకు వెళ్తుంది. దట్స్ మై పాయింట్. అండ్ మేజర్ సీక్రెట్స్ డీకోడ్ చేయబోతా ఉన్నామ్మా. వన్ థింగ్, అన్ని ఏరియాస్లో ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలనుకుంటే, వాళ్ళ ప్రొఫెషన్ ఏదైనా కానివ్వండి, వాళ్ళ జెండర్ ఏదైనా కానివ్వండి, వాళ్ళ ఏజ్ ఏదైనా కానివ్వండి, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్, నేమ్, ఫేమ్, రికగ్నిషన్, హెల్త్, వెల్త్, లవ్, పీస్, లావిష్ అబండెన్స్, అన్నిటికీ వన్ టైం సొల్యూషన్, వన్ స్టాప్ సొల్యూషన్. ఎలాంటి చెడు కర్మ నడుస్తున్నా ప్రతిదానికి భగవంతుడు తాళం కప్ప తయారు చేసినట్టు చెవి తయారు చేయకుండా ఉన్నాడుగా. ప్రాబ్లానికి, ఛాలెంజ్కి 100% సొల్యూషన్ ఉంటుంది త్రూ సాధన, త్రూ మేనిఫెస్టేషన్, త్రూ మంత్ర, త్రూ తంత్ర, త్రూ యంత్ర, త్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్, త్రూ క్వాంటమ్ ఫిజిక్స్, త్రూ మెటాఫిజిక్స్, త్రూ సైన్స్, త్రూ డివైన్ సైన్స్, త్రూ స్పిరిచువల్ సైన్స్. వీటి ద్వారా అన్నిటికీ సొల్యూషన్స్ ఉన్నాయి. కాకపోతే అది మన వరకు రావాలి, అది అర్థం చేసుకుని ఆచరణలో పెడితే లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఏం భయపడాల్సిన పని లేదు. 100% మీకు పంచభూతాల, నవగ్రహాలు, మీ యొక్క పితృదేవతల యొక్క సంపూర్ణ అనుకూల తత్వం మీ అందరికీ ఉంటుంది. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, మీకు ఎవరున్నా లేకున్నా మీ వైబ్రెంట్ శ్రీ వంశీ గారు మీ అందరి కొరకు ఉన్నారు. ఇట్స్ మై వర్డ్. నేను కనిపిస్తాను, వినిపిస్తాను, భయపడాల్సిన పనే లేదు. 7 రోజులు జర్నీ చేయబోతా ఉన్నాం, అక్కడ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై భారత్, జై సనాతన్ ధర్మం. థ్యాంక్ యూ.
సో వ్యూవర్స్, మరి వంశీ గారు చెప్పినట్టుగా అక్టోబర్ 26వ తారీఖున వరుసగా 7 రోజులు జూమ్ క్లాసెస్ డివైన్ ఆల్కమీ అనే అద్భుత కార్యక్రమంతో మరి ముందుకు రాబోతున్నారు. మరి ఆలస్యం చేయకండి. దీంతో పాటు పర్సనల్ అపాయింట్మెంట్స్ కావాలి, వంశీ గారిని నేరుగా కలవాలి అనుకున్న వాళ్ళు కూడా కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే టీం అందుబాటులో ఉంటుంది. మరి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే కార్తీక మాసం కూడా మరి స్టార్ట్ అవ్వబోతుంది. మరి ఆ దినాలలో ఈ జూమ్ క్లాసెస్కి అటెండ్ అవుతే ఇంపార్టెంట్గా కార్తీక మాసంలో ఎటువంటి పరిహారాలు, పూజలు, మరి ఇవేమైనా కావాలి, రిజల్ట్స్ మాకు లేవు, సరిగ్గా చెప్పినట్టుగా లక్ష్మీదేవి అనుగ్రహం లేదు, మేము చాలా కష్టాల్లో ఉన్నాము, కటిక బీదత్వంలో ఉన్నాము అనుకున్న వాళ్ళు కూడా మరి కార్తీక మాసంలో ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలనేది కూడా ఖచ్చితంగా ఎన్రోల్ చేసుకుంటే ఈ క్లాసెస్లో మీకు మంచి రిజల్ట్స్ వస్తాయండి. మరి ఆలస్యం చేయకండి, స్లాట్స్ కూడా బుక్ అయిపోతున్నాయి. ఇమీడియట్గా మీరు స్లాట్స్ బుక్ చేసుకుంటే మీరు క్లాసెస్ వినే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మరి కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది.